AudioJungle. అది ఏది తీసారు వేరే స్టాండ్లో చెప్తారు. మేము చూడలేని సినిమా ఇప్పుడు చూసాం, మంచిగా ఉంది సినిమా. అలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం, ఇంకా అట్లాంటివి రావాలని చెప్పేసి. సినిమా బాగుంది. నాగార్జున గారి సినిమా అంతా, సినిమా సౌండ్ క్వాలిటీ కానీ అంతా బాగా చేసి 4K మంచిగా రిలీజ్ చేశారు. బాగుంది, సినిమా బాగుంది. ఉంది చాలా. అప్పుడు చూసినట్టు నాగార్జున ఇప్పుడు చూసినట్టు ఇంకో టైప్లో ఉంది. పాస్ సినిమానే కదా, ఎఫెక్ట్స్ అదిరిపోయింది పిక్చర్లో, సౌండ్ ఎఫెక్ట్స్ సూపర్ టాక్. పిక్చర్ అయితే 200 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తారు. Super. Yeah. Hi, this is Baba. So Shiva cinema 5th class లో చూసాను 1990లో, అండ్ మళ్ళీ 25 years తర్వాత, ఆల్మోస్ట్ మోర్ దెన్ 35 years తర్వాత సినిమా చూస్తున్నాం. సో థ్యాంక్స్ టు నాగార్జున, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ టీమ్. యూ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్ ఇన్ రీమాస్టరింగ్ ఇన్ టు 4K అండ్ విత్ డాల్బీ అట్మాస్ సౌండ్. కల్లో కూడా అనుకోలేదు మళ్ళీ ఒక సింగిల్ స్క్రీన్లో శివ బాల్కనీలో కూర్చొని చూస్తామని. థ్యాంక్స్ టు ద హోల్ టీమ్, Ram Gopal Verma in particular, Shiva, Amala, and all the production team in today's time who has really worked hard behind the scenes and giving us this cult back to the new generation of how those times of 90s used to look. Thank you team. Movie. Yeah, of course, we enjoyed the movie. ఒక బాటని పాట ఉంది, మ్యాటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. అండ్ ఈరోజు ఆఫీస్ మానే శివ కోట్ చేసామండి. థ్యాంక్ యూ. మా వర్త్ ఎరగదీసాడు. సౌండ్ డిజైన్ అయితే నెక్స్ట్ అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత చూశాను. ఎప్పుడో చిన్నప్పుడు మన నాన్నల కాలంలో వచ్చిన మూవీ, కానీ మూవీ అయితే సూపర్ ఉంది. బాగా తీశాడు రామ్ గోపాల్ వర్మ, అమేజింగ్. కుమార్ ఇట్లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నా కూడా ఇంకా ఆర్జీవి పేరే ఎందుకు వినపడుతుంది అంటే ఈ మూవీ చూసి తెలుస్తుంది. యాక్చువల్గా 90s కిడ్స్కి వాళ్ళకి ఆ డేస్లో ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ జెన్జీ కిడ్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ సినిమా కంపల్సరీ. ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆర్జీవి మార్క్ టేకింగ్, అసలు ఈ సినిమా చూస్తే ఇప్పుడు లేటెస్ట్గా ఎంతమంది డైరెక్టర్లు ఎన్ని సీన్స్ ఈ మూవీ నుంచి కాపీ కొట్టారు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. నాగార్జున రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ ఎందుకు ఇంత హిట్ ఉంది. యాక్చువల్గా ఈ మూవీ రిలీజ్ అయింది 89లో అంటారు, 89-90. నేను పుట్టింది 91. అసలు ఈ సినిమా ఎందుకు ఇంత ట్రెండ్ సెట్ చేసింది, ఎందుకు ఇంత క్లాసిక్ హిట్ అనేది ఈ మూవీ చూసి తెలుస్తుంది. పర్ఫెక్ట్ కల్ట్ క్లాసిక్ ఎంటర్టైనర్. జెన్జీ కిడ్స్ కూడా ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, ఎంజాయ్. చాలా బాగా చేశారు, మిక్సింగ్ బాగుంది. పాత సినిమా చూస్తున్న ఫీలింగే లేదు, చాలా ఇంటెన్స్గా ఉంది, చాలా బాగుంది. ఇక చాలా కొత్త, అసలు చాలా రిఫ్రెషింగ్గా ఉంది బ్రదర్. ఇప్పుడు చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి రీసెంట్గా, కానీ మనం చాలామంది ఏడుస్తున్నారు థియేటర్కి జనాలు రావట్లేదని. కానీ 89-90లో రిలీజ్ అయిన మూవీ ఇంతమందిని థియేటర్స్కి రప్పించిందంటే నాకు తెలిసి ఇప్పటి నుంచి అన్నీ ఇలా రిలీజ్ అయ్యి వాటికే థియేటర్స్కి వస్తారు జనం. నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. బట్ మళ్ళీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ వాళ్ళందరూ. అసలు ఇప్పుడు పిల్లలు కూడా చాలా తెలుస్తుంది అసలు రామ్ గోపాల్ వర్మ ఈ టేకింగ్ ఏంటి, అసలు ఎన్ని కంటిన్యూస్ షాట్స్ ఉన్నాయంటే ఇందులో. మొన్న కాంతారాలో కంటిన్యూస్ షాట్ తీశారని చెప్పారు. అసలు 89లోనే రామ్ గోపాల్ వర్మ ఇంత కంటిన్యూస్ షాట్స్ ఒకే కెమెరా పెట్టి ఒక సీన్ ఇంత కంటిన్యూటీ తీసారు. అసలు ఎక్సలెంట్. ఆర్జీవి బ్రాండ్, ఆర్జీవి మార్క్ చాలా బాగుంది. నేనైతే చాలా ఇంకా గూస్ బంప్ స్టఫ్ నాకు అంత బాగా నచ్చింది. ఆ సైకిల్ చైన్ తీస్తుంటే నిజంగా అదేదో గూస్ బంప్ సీన్ వచ్చి నిజంగా చాలా బాగుంది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. నాకు బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు సాంగ్స్ అయితే చాలా బాగుంది. థియేటర్లో సాంగ్స్ మనం వింటుంటే మా డాడీని తీసుకొచ్చింటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. నేను ఎందుకు తీసుకెళ్ళాను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. చాలా బాగుంది. మా డాడీ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. మిక్సింగ్ బాగుంది, బాగా మిక్స్ చేశారు భయ్య. ఇప్పుడు థియేటర్స్లో చాలా బాగుంటుంది అనుకుంటున్నా మూవీ. బట్ చాలా బాగుంది, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అది నేను అంత నోటీస్ చేయలేదు, బట్ రన్లో వెళ్ళిపోయింది అని అలాంటి సాంగ్స్ అయితే ఉన్నాయి, అవి అయితే ఎంజాయ్ చేస్తారు. బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కల్ట్ సీన్స్ చూసి ఎంజాయ్ చేయడానికి మనకి 2 కళ్ళు సరిపోవు. అటువంటి మీరు సాంగ్స్ కట్టండి మేము చెప్పలేదు. ఎందుకంటే ఆ ప్రతి సీన్ ఎంజాయ్ చేయడం మీద ఉన్న సైకిల్ చైన్, మనకి బేసికల్గా వాళ్ళని చంపే సీన్లు, శుభలక్ష్మి దగ్గర కదా ఆయన్ని చంపే సీన్లు కానీ, లేకపోతే కల్ట్ క్లాసిక్ చైన్ సీన్లు కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ది బెస్ట్. యాక్చువల్లీ 4Kలో చేసి మిక్సింగ్ చేసి రిలీజ్ చేయడం చాలా మంచి పని చేశారు.
మేము అప్పుడు ఎప్పట్లో అనుకునేవాళ్ళం, అబ్బా చూడలేదు సినిమా థియేటర్లో చూడలేదు, పార్ట్స్గా ఏదో చూడడం తప్ప బాధపడేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఆర్జీవీకి అసలు సెల్యూట్. ఈయనను చూసి ఎంతమంది డైరెక్టర్లు ఇప్పటికి కూడా కాపీ కొడుతున్నారు. ఛత్రపతి సీన్లు కానివ్వండి, ఏ సీన్లు కానివ్వండి, ఈ సినిమా చూసే కాపీ. ఆర్జీవీఏ టాప్ నాచ్ 1. ఆయన చూసే ఎవరైనా కాపీ చేయాలి. ఆయనే ది గ్రేట్ డైరెక్టర్ ఐ ఎవర్ సీన్. ఇప్పుడు మనకి పూరి జగన్నాథ్ గారు పుట్టినా, లేకపోతే మన సందీప్ రెడ్డి వంగ పుట్టినా ఆయన దగ్గర నుంచి అంటారు చూసారా. ఆయన ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లా నాకు తెలియదు, కానీ ఆయన తలుచుకుంటే తీయగలడు. ఆయన ఎందుకో తీయట్లేదు. యాక్చువల్లీ ఆయన అంటారు కదా, ఆయన నచ్చితేనే తీస్తాడు. అప్పుడు 3 వచ్చింది అలా తీసాడు, ఇప్పుడు 3 మంది ఇలా తీస్తాడు. ఆయన మారడు, ఆయన అలా తీస్తే మనం చూడటమే అంతే. వాచ్ ఇన్ థియేటర్స్, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్. ఎందుకంటే అన్ని డబ్బులు ఇచ్చినా వేస్ట్ అయితే కాదు. యాక్చువల్లీ యూట్యూబ్లో చూడొచ్చు కానీ మీకు ఆ ఫీల్ రాదు, థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్. ఇప్పుడు చిన్నవాడు ఆ సినిమా చిన్న వ్యక్తి ఒకసారి సినిమా చూద్దామని చెప్పి ఆర్జీవి డైరెక్టర్ కోసం ఒకసారి చూపిద్దామని వచ్చాడు. ఆనందంగా ఉన్నాడు. చెప్పి ఎలా ఎంజాయ్ చేస్తాడు. సైకిల్ చూసాను. అవునా, చూసాను ఓన్లీ అది. మళ్ళీ క్లాస్ రామ్ గోపాల్ వర్మ మ్యూజిక్ ఎక్సలెంట్. మళ్ళీ దాన్ని 4Kలో చేయటము ఎక్సలెంట్. నాగార్జున ఇంకా మిగతా యాక్టర్ రఘువరన్ కానీ వాళ్ళ గురించి చెప్పడానికి అసలు సూపర్. ఇంకో మాట లేదు. ఎక్స్ట్రాడినరీ 4K రిలీజ్ సూపర్ సినిమా. 1989లో మా కాలేజీ టైంలో సినిమా ఇది. ఎక్సలెంట్. నాగార్జున ఆ యాక్షన్ కానీ మిగతా వాళ్ళు కానీ సూపర్. చూడాలా ఇలాంటి సినిమా మళ్ళీ రావాలి. నాగార్జునకి రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ మళ్ళీ ఇంకో సినిమా రావాలి. పొద్దున 7:45 స్టార్ట్ అయ్యి వచ్చాం ఈ సినిమా కోసం. ఎక్సలెంట్ మూవీ, ఇంకా దాంట్లో మార్పు లేదు. అక్కినే నాగార్జున, రామ్ గోపాల్ వర్మ మళ్ళీ శివ లాంటి సినిమా ఇంకోటి రావాలా ఉంది, మనం చూస్తాం కంపల్సరీ. సూపర్ సినిమా. ఇంకేమైనా కావాలా? జనాలు తీసుకురికి మా కాలేజీ టైంలో ఆ డైలాగ్ అసలు సూపర్ డూపర్ హిట్. సేమ్ ఈ కాలేజీలో జరిగినవే ఇక్కడ కూడా జరిగాయి. ఆ టైంలో 1989 కాలేజీలో జరిగినవే తీశాడు. కొత్తగా ఏం లేదు కానీ సూపర్. మళ్ళీ చూసాము. ఎప్పుడో 1989కి వెళ్ళిపోయాం. మ్యూజిక్ సూపర్. 4K రికార్డింగ్ ఎక్సలెంట్. రామ్ గోపాల్ వర్మ ఎక్సలెంట్ రికార్డింగ్ అసలు సూపర్. ఆయన కొంచెం ట్రాక్ మిస్ అయ్యాడు అంతే, లేకపోతే ఇంతకంటే మంచి వస్తాయి. ఇంకా మంచి సినిమాలు తీయగలడు ఆయన, కానీ జస్ట్ ట్రాక్ మిస్సింగ్. వస్తాడు, నెక్స్ట్ వస్తాయి. మీరు తొందరగా నెక్స్ట్ చూస్తారు. ఆగండి, ఒక 2 years 1 year ఆగండి. మళ్ళీ నాగార్జున కాంబినేషన్లో సూపర్ సినిమా వస్తుంది. మళ్ళీ మనం ఇదే థియేటర్లో, ఇలాంటి థియేటర్లో కానీ ఇంకా మంచి స్టోరీలు చూస్తాము. ఎక్సలెంట్గా ఉంటుంది. సేమ్ అలాగే ఉన్నాడు నాగార్జున, సేమ్ అలాగే ఉన్నాడు. ఇంకా బాగున్నాడు ఇప్పుడు, అప్పటికంటే ఇంకా బాగున్నాడు. ఇంకా మోడర్న్ డెవలప్ అయ్యాడు. ఆయన మార్పు లేదు, ఆయనలో ఏం మార్పు లేదు. రామ్ గోపాల్ డిఫరెన్స్ ఉంది. అంటే చాలా సటిల్డ్ వేలో, ఎలాంటి ఎక్కడ ఒక ఓవర్ ఎలివేషన్స్ అలా ఏం లేకుండా ఒక సెటిల్డ్ వేలో తీసుకుని వెళ్ళిన సినిమా కదా. అండ్ అప్పట్లో ఏంటంటే శివ సౌండ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడారు. సో మొన్న అన్నపూర్ణ టీం నుంచి ఒక ఇంటర్వ్యూ చూశాను మొన్న. సో మళ్ళీ వాళ్ళు రీక్రియేట్ చేశారంట దీన్ని. సో చాలా బాగా అనిపించింది. సౌండ్స్ కానీ, సాంగ్స్ కానీ, లేకపోతే మొత్తం 90s నాస్టాలజీ అయితే ఫీల్ అయ్యాం. చాలా బాగా అనిపించింది సినిమా అయితే. అది శివ అనేది అది ఒక ట్రెండ్ సెటర్. అది ఎప్పుడు వచ్చినా సరే అది ఆ ఫీల్ అనేది ఎప్పుడు మనం ఫీల్ అవుతూనే ఉంటాము. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఎండ్ టైటిల్స్ తర్వాత ఐ థింక్ 2 సాంగ్స్ అనేవి లాస్ట్లో చూపించారు, మధ్యలో సినిమా ఫ్లోలో అడ్డొస్లో పెట్టారు. చాలా బాగా అనిపించింది సినిమా అయితే. అదే బ్రో, ఆర్జీవి అప్పుడు ఆ ఆర్జీవిని మళ్ళీ చూడలేమనుకుంటున్నాను. ఇంకా అలా మళ్ళీ ఇంకా ఆయనకన్నా బిలీవబిలిటీగా ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ చెప్తారు కదా సినిమా శివ చాలా బిలీవబిలిటీగా ఉంటుందని. సో అలాగే ఒక అంటే ఎక్కడ ఓవర్ టాప్ అవ్వకుండా న్యాచురల్ ఫైట్స్ అనమాట మొత్తం. సో ఫస్ట్ హాఫ్లో ఆ చైన్ ఫైట్ ఉంటుంది కదా, చాలా బాగా అనిపించింది అదైతే. సినిమా శివ, బట్ ఈ సినిమా గురించి మళ్ళీ అంటే 4K రిలీజ్ ఉండే ఇక్కడ డైరెక్ట్గా సినిమాలో ఇప్పుడు చూసారా సాంగ్ ఇప్పుడు ప్లే అవుతుంది. 2 songs ఉన్నాయి. సో లాస్ట్లో అయిపోయిన తర్వాత ఎవరు ఎంటర్టైన్స్ వెళ్ళకుండా 2 songs అనేవి ఇక్కడ చూడండి. 89 బాండ్ అనమాట. సో నేను పుట్టినప్పుడు రిలీజ్ అయిన సినిమా అనమాట. సో నాగార్జున ఫ్యాన్ కాబట్టి నేను పుట్టినప్పుడు సినిమా కాబట్టి మళ్ళీ 36 సంవత్సరాలు చూడడం చాలా హ్యాపీగా ఉంది. సో
సీన్ అయితే ఆఫ్కోర్స్ చైన్ చైన్ సీన్ అనగా సూపర్. దాంతోపాటు ఇది రైల్వే స్టేషన్ దగ్గర వచ్చే సీన్ ఒకటి, అలా 2-3 సీన్లు ఉంటాయి కదా, ఇప్పటికి చూసిన గూస్ బంప్స్. చాలా బాగుంది అసలు. ఇది అంటే చాలా షార్ట్స్ ఇప్పుడు చూస్తాం కదా, ట్రాన్స్లేషన్ కానీ షార్ట్స్ కానీ అప్పట్లోనే ఈ షార్ట్స్ ఉన్నాయి, అది బాగా అనిపించింది. సో మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. చాలా సూపర్గా ఉంది. రీమాస్టర్ చేశారు, సౌండ్ క్వాలిటీ అదిరిపోయింది, 4K కన్వర్షన్ చాలా బాగుంది. లాస్ట్లో సాంగ్స్ కట్ చేశారు అనుకున్నాం కానీ లాస్ట్లో మళ్ళీ 2 సాంగ్స్ కూడా వేసారు, యాడ్ చేశారు 2 సాంగ్స్ కూడా. మళ్ళీ ఎన్ని ఎల్లో ఇంకో సాంగ్ బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. సీన్స్ అన్నీ సినిమా ఏం కట్ చేయలేదు ఎక్కడ, బాగానే ఉంది, మొత్తం ఫుల్ సినిమా ఉంది మొత్తం. చెప్తున్నా, సినిమా అంటే ఇది ద రియల్ కల్ట్ మూవీ. ఇది జోక్ కాదు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ 4K డిజిటల్ డాల్బీ అట్మాస్ నిజంగా చించేశారు అసలు. రామ్ గోపాల్ వర్మ గారికి అండ్ నాగార్జున గారికి, అక్కినేని ఫ్యాన్స్ అందరికీ ఫీస్ట్ ఇది. థ్యాంక్ యూ ఆల్. అంతకు ముందు ఉండేదే సేమ్, కాకపోతే 4B ఆటమ్స్లో పర్ఫెక్ట్గా ఉంది సినిమా. అండ్ ఇంకొకటి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో లాస్ట్లో ఉన్నంత వరకు సినిమాలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, కొత్తగా యాడ్ చేసింది. సో ఎవరు లాస్ట్లో వెంటనే టైటిల్ కార్డ్ పడగానే వెళ్ళిపోకండి, లాస్ట్లో ట్విస్ట్ చాలా బాగుంది సినిమా. యాక్చువల్గా ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా శివ సినిమా టీవీలో చూడలేదు. దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్, దట్ ఇన్ డాల్బీ అట్మాస్ 4K క్లారిటీతో. బెస్ట్ ఎక్స్పీరియన్స్. మీరు మాత్రం ఖచ్చితంగా అది టైటిల్ కార్డ్ అయిపోయిన తర్వాత సినిమా మొత్తం ఎండింగ్ వరకు సినిమా చూడండి. మొత్తం కర్టెన్ బంద్ అయ్యేంత వరకు మీరు మాత్రం బయటికి వెళ్ళమాకండి. సినిమా సౌండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. డాల్బీ అట్మాస్ చెప్పాను కదా, ఇట్స్ ఫెంటాస్టిక్. బెస్ట్ ఎక్స్పీరియన్స్. డాల్బీ అట్మాస్ ఉన్న థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. అగైన్ గెట్ ద ఎక్స్పీరియన్స్ బ్యాక్ అగైన్. థ్యాంక్ యూ. ఇప్పుడు చూస్తుంటారు, ఏంటి డిఫరెన్స్? డిఫరెన్స్ అంటే పాటలు 2 పాటలు వెనక్కి పెట్టారు, కానీ ఇప్పుడు క్లారిటీ చాలా బాగుంది, సౌండ్ చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. నాగార్జున గారి ఆయన నుంచి ఇలాంటి కొంచెం ఫాస్ట్ కొత్తగా ఏదైనా ఈ శివ హిస్టరీ క్రియేట్ చేసింది, మళ్ళీ ఇంకోటి సిరీస్ తీసి హిస్టరీ క్రియేట్ చేయాలని అన్నమయ్య శివ అలా ఎలా చేశాడో ఇంకోటి హిస్టరీ క్రియేట్ చేయాలని ఉంది. 100 ఏంటి దానిపై మీ అంచనాలు ఏంటి? నా ఒపీనియన్. దీనికన్నా చాలా వాడి క్యారియర్లో వాడి చాలా బాగుంటుంది. అవునండి, బాగుంది కాబట్టి మార్నింగ్ 7:45 అయినా కానీ లేచి వచ్చాను. మూవీ చాలా బాగుంది. అంటే కొత్తగా చెప్పేదేం లేదు, బట్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దాం, థియేటర్ ఎక్స్పీరియన్స్. నాగార్జున గారి ఫ్యాన్గా ఇది ఒక ఎమోషనల్ మూమెంట్. కాకపోతే నాగార్జున గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మొన్న కూలీలో చేశాడు కదా సన్, అంత పెద్ద సన్నికి ఫాదర్ మాత్రం వద్దు, అదొకటి. అది ఏం లేదండి, ఏదైనా బాగుంటుందని ఆయన ఏదైనా ట్రెండ్ సెటరేనండి, ఏ చేసినా కానీ అంతే. థ్యాంక్ యూ. చూసిన దానికన్నా అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉంటుంది అని చెప్పేసి. 4K డాల్బీ అని చెప్పేసి, ఆ డాల్బీ సౌండ్ ఎలా ఉంటుందంటే కింద నుంచి చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే టూ సాంగ్స్ యాడ్ చేశారు. అందరూ బయటకు వచ్చారనమాట సినిమా అయిపోయిందని చెప్పేసి. నేను కూడా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఏంటి సౌండ్ వస్తుంది, అందరూ అరుపులు అరుస్తున్నారు, అరుస్తూ ఉంటే లోపలికి వేస్తే మళ్ళీ సినిమాలో 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. సో వాటి మీద ఇంకా అంటే అప్పుడు థియేటర్లో చూడలేదు కదా, అప్పుడు మనం పుట్టే ఉండం యాక్చువల్లీ. కాకపోతే ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట, ఎవ్వరు మిస్ అవ్వద్దు. అది సౌండ్ క్వాలిటీ చాలా ముందు మీద అసలు సౌండ్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇప్పుడు సినిమాలకి అప్పటి సినిమాలకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి అనమాట. అప్పుడు సినిమాలు ఏంటంటే రీసెంట్గా ఆర్జీ గారు కూడా చెప్పారు కదా, అంటే ఇప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అప్పుడు ఏంటి చాలా ఒరిజినల్గా, ఆయన సినిమాలు అంటేనే ఒరిజినల్గా ఉంటాయి, చాలా బాగుంది. 1 word about RGV గారు. నో వర్డ్స్. ఆయన అంటేనే ఎక్కడో పీక్స్లో ఉంటుంది. విజన్ గురించి అసలు ఆ విజన్ ఆలోచించి అప్పుడు చేశారు. ఆయన ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకొని ఇప్పుడు అవి రీక్రియేట్ చేస్తున్నారు అనమాట. ఆయన ఒక ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. ఇటువంటి కల్ట్ మూవీస్ మళ్ళీ ఏమైనా తీయాలి, సినిమా అయినా మళ్ళీ కోరుకుంటారు బ్రో. ఆయన మనం కోరుకోకూడదు, ఆయన అనుకోవాలి. ఆయన అది ఆయన ఇష్టం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పటి సినిమాలకు మరి ఆయనకు నచ్చట్లేదో మరి నాకు తెలియట్లేదు, కానీ ఆయన విజన్లో ఆయన అనుకుంటే ఇంకా 50 సంవత్సరాల తర్వాత సినిమా కూడా తీస్తారేమో. విజన్తోనే పని.